కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ అబ్బాస్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సూపర్ గారు, జయలక్ష్మి గారు, మన అట్లాగే పార్టీ జిల్లా పార్టీలు రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పూరి ప్రసాద్ గారు ఈ పరామర్శ పాల్గొంటా ఉన్నారు. దయచేసి వారు అనేక త్యాగాలు 20 సంవత్సరాల పోరాటం చేసి మన ఉద్యమంలో ఉండి ఈరోజు చనిపోయిన సందర్భంగా ఆయన భౌతికాయం మీద మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అట్లాగే రాష్ట్ర నాయకులు మన పార్టీ ఎర్ర జెండాను కట్టి నివాళులర్పిస్తారు. జోహార్ కామ్రేడ్ నూర్ జహాన్ గారికి, 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 అమర్ హై కామ్రేడ్ నూర్ జహాన్ గారు, అమర్ హై కామ్రేడ్ నూర్ జహాన్ గారు, అమర్ హై కామ్రేడ్ నూర్ జహాన్ గారు, జోహార్ కామ్రేడ్ నూర్ జహాన్ గారికి, జోహార్ కామ్రేడ్ నూర్ జహాన్ గారికి. మన ఈ నూర్ జహాన్ గారి అంతిమ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ గారిని ముందు మాట్లాడవలసింది. అట్లాగే సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్కా రాములు గారు, పాలడుగు భాస్కర్ గారు, అట్లాగే రాష్ట్ర కోశాధికారి ఒంగూరు రాములు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ గారు అందరూ వచ్చిర్రు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి. అట్లాగే మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ గారు కూడా హాజరైనరు, మిగతా కార్మిక వర్గం పాల్గొన్నారు. అట్లాగే మన ఎన్పిఆర్డి రాష్ట్ర కార్యదర్శి అడవయ్య గారు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ముందుగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా అట్లాగే కార్మిక వర్గ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నూర్ జహాన్ గారి భౌతికాయం మీద మన పార్టీ రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య గారిని గారిని కప్పవలసింది. రాష్ట్ర కార్యదర్శి సాగర్ గారు జోహార్ కామ్రేడ్ నూర్ జహాన్. అట్లాగే మన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు గారు సిఐటియు జెండాని తప్పనిసరిగా కోరుతున్నారు. జోహార్ కామ్రేడ్ నూర్ జహాన్, జోహార్ జోహార్ కామ్రేడ్ నూర్ జహాన్, జోహార్. అట్లాగే సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు జెండాను తప్పనిసరిగా శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనరు మన మహిళా కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రమ గారిని సిఐటి జెండాని వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతారు. జరగండి అట్లా అందరూ 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 పట్టుకుంటారు. ఆగండి ఆగండి మెల్లగా ఇంకో ముందుందా? ఉంటుంది అన్న ఇక అందరూ పట్టుకోండి. జోహార్ నూర్ జహాన్ గారికి, జోహార్ నూర్ జహాన్ గారికి, అమర్ హై నూర్ జహాన్ గారు, అమర్ హై నూర్ జహాన్ గారు, సాధిద్దాం నూర్ జహాన్ గారి ఆశయాలను, సాధిద్దాం నూర్ జహాన్ గారి ఆశయాలను. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పేదల కోసం, కష్టజీవుల కోసం, శ్రామికుల కోసం, కార్మిక వర్గ విముక్తి కోసం ఉద్యమాలకు వచ్చింది. ఈ పద్ధతిలో చేసింది. తాను నమ్మిన సిద్ధాంతానికి ఎంతమంది ఎన్ని విధాలుగా ఆటంకాలు కల్పించినా ఎత్తిన జెండా ఎత్తకుండా తుద వరకు 3 సంవత్సరాల వరకు
ఎర్ర జెండాని ముందు తీసుకెళ్తూ జీవితాన్ని గడిపినటువంటి మహా యోధురాలు, పోరాట యోధురాలు, త్యాగశీలి, నిస్వార్థ పదాలు, ఈ సమాజమే తమ కుటుంబాన్ని భావించి పనిచేసినటువంటి కామ్రేడ్ నూర్జహాన్ భౌతికంగా మన నుండి లేకపోవచ్చు. కానీ ఈరోజు నూర్జహాన్ ఆశయాలు, నూర్జహాన్ నమ్మినటువంటి సిద్ధాంతం మనకుంది, మన దృష్టి వెళ్తుంది. ఆమె ఆశయ సాధన కోసం మనందరం పునరంకితం కావాలని చెప్పి ముందుగా నేను అందరూ భావిస్తూ ఉన్నాను. నూర్జహాన్తో కానీ, నూర్జహాన్ కుటుంబ సభ్యులతో కానీ, నూర్జహాన్ అన్నదమ్ములతో కానీ నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. నూర్జహాన్ చాలా కఠోరంగా ఉంది, చాలా మృదువుగా ఉంది. కార్యకర్తల పట్ల, ఉద్యమ సహచరుల పట్ల చాలా మృదువుగా ఉంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా సరే కార్మిక వర్గ ఐక్యతకి ఆటంకం కనిపిస్తే, అన్ని వర్గ ధోరణిలో ఎవరిస్తే, ఆ చేతుల వల్ల నాకు నష్టం అని భావిస్తే ఎంతలోనైనా సరే సహించేటువంటి వ్యక్తి కాదు, టాలరెంట్ చేయాలి. కాబట్టి ఆ పద్ధతిలో తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎందుకు పెట్టే దాంట్లో సిద్ధాంతపరంగా నిబద్ధంగా ఉన్నటువంటి కామ్రేడ్ నూర్జహాన్. నూర్జహాన్ సమస్యలతో చెప్పారు, ఎక్కడ చూడ ఆమె పట్టుబట్టిందంటే, పోరాటం ప్రారంభించిందంటే ఆమె చూసేది ఫలితం చూస్తుంది. ఉదాహరణకి 2-3 గంటలు కళ్ళ ముందు వెళ్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులు ఒక ప్రమాదం జరిగి చనిపోతుంది. మనకి ఏ హక్కులు లేనటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల దగ్గరికి అర్ధరాత్రి పోయి బైకాయించి పోరాటం చేసి ఆ కుటుంబానికి అండగా ఒక మహిళ అర్ధరాత్రి పోయి ఆ మహిళ పోరాటం చేసినటువంటి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక భరోసా కల్పించినటువంటి శక్తి, ఆమె నమ్మిన సిద్ధాంతం, ఆమె ఎత్తినటువంటి జెండా నూర్జహాన్ 5 సంవత్సరాల్లో చూశారు. కన్ను మూసినావా కార్మిక కర్షక నేత, నువ్వు కన్ను మూసినావా వేలాది ప్రజల బతుకుల్లో నువ్వు వెలుగై పోరాడావా అమ్మా. కామ్రేడు నూర్జహానమ్మా, కార్మిక ఉద్యమ నేత, నువ్వు కన్ను మూసినావా వేలాది ప్రజల బతుకుల్లో నువ్వు వెలుగై పోరాడావా. నూర్జహాన్ మా తల్లి, నీకు 100 ఏళ్ళు నిండినాయా. నూర్జహాన్ మహాతల్లి, నీకు 100 ఏళ్ళు నిండినాయా. హక్కుల దిక్కులు ఒక్కసారిగా దుఃఖిల్లినాయా. హక్కుల దిక్కులు ఒక్కసారిగా దుఃఖిల్లినాయా. నూర్జహాన్ మా తల్లి, నీకు 100 ఏళ్ళు నిండినాయా. హక్కుల దిక్కులు ఒక్కసారిగా దుఃఖిల్లినాయా. నీ చిన్న కొడుకులు అడుగుతున్నారు, ఏమి చెప్పమమ్మా. నీ చిన్న కొడుకులు అడుగుతున్నారు, ఏమి చెప్పమమ్మా. నీ పసి కూనలు అమ్మ ఏడంటే ఏడ చూపమమ్మా. నీ పసి కూనలు అమ్మ ఏడంటే ఏడ చూపమమ్మా. ఎర్ర జెండా అడిగే తల్లి ఏడ ఉన్నవంటూ, ఎర్ర జెండా అడిగే తల్లి నువ్వు ఏడ ఉన్నవంటూ, ఉద్యమాతో వల్లో తల్లి ఎదురొస్తావంటూ,
నూర్జహాన్ మా తల్లి నీకు నూరేళ్ళు నిండినాయా దిక్కుల హక్కులు ఒక్కసారిగా దుఃఖిల్లినాయా దిక్కుల హక్కులు ఒక్కసారిగా దిక్కుటల్లినాయా ఆశా వర్కర్ల అంగన్వాడీల హక్కుల కోసం అండగా నిలిచావమ్మా ఆశా వర్కర్ల అంగన్వాడీల హక్కుల కోసం అండగా నిలిచావమ్మా మహిళా సమానత్వం కొరకు మడమ తిప్పని కోరువమ్మా మహిళా సమానత్వం కొరకు మడమ తిప్పని కోరువమ్మా శ్రమజీవుల ఐక్యత కోసం కడవరకు కోరినావమ్మా శ్రమజీవుల ఐక్యత కోసం కడవరకు కోరినావమ్మా నూర్జహాన్ మా తల్లి నీకు నూరేళ్ళు నిండినాయా దిక్కుల హక్కుల ఒక్కసారిగా దుఃఖకెళ్ళినాయా కాంబేడా నూటాను నీకు జోహారమ్మా నీ ఆశయ సాధన తీరే వరకు పోరాడుతామమ్మా నీ ఆశయ సాధన తీరే వరకు పోరాడుతామమ్మా జోహార్ కామ్రేడ్ నూర్జహాన్ కూడా ఆ మిలిటెన్సీలో ఆ ఫైటింగ్ స్పిరిట్లో వెనుకబడిపోయేవాళ్ళు కలుపుగోలుతనంలో కూడా వెనుకబడిపోయేవాళ్ళు ఈ జిల్లాలో మా ఇద్దరికి మిగతా కామ్రేడ్స్ కన్నా మా ఇద్దరికి ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లెక్కన ఉండేది నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు అనే పద్ధతులు ఏంటంటే నీకేం తెలుసు అట్లా కొట్లాడకపోతే జనం మనల్ని ఏడవిస్తుంటారు అనే పద్ధతుల్లో మాట్లాడేటువంటి మనిషి ఇంట్లో కూడా ఎప్పుడు గొడవ ఆ పద్ధతుల్లో ఆమె జనం కోసం పరితపించేటువంటి మనస్తత్వం చాలా మందికి అంత ఇదిగా ఉండదు కానీ ఆమె వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ ఆ పరిస్థితి కానీ ఆ వర్గాన్ని నుంచి వచ్చిన ఎక్కడ నేను అంటే ఆలోచించాలేమో అనేటువంటి పరిస్థితి కాదు పార్టీని ఎవరైనా కించిత్తు మాట్లాడినా ఎవరైనా కొద్దిగా చిన్న చూపుతో చూసినా అందరికన్నా ముందుగా ఆమె దాడి చేసేది దాడి అంటే కొట్టడం కాదు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మా పార్టీ గురించి మీకేం తెలుసు మా సంఘం గురించి మీకేం తెలుసు అనే పద్ధతుల్లో ఎదుటోళ్ళు మాట్లాడాలంటే చదువుకునేటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి పోరాటం పట్టుకుండేది పోలీసులు వస్తే మనం కొంచెం సామరస్యంగా మాట్లాడి ముందుకు పోదాము అనేది సామరస్యం కాదు మనం కార్మిక వర్గం ప్రయోజనం కోసం కొట్లాడుతున్నప్పుడు వాళ్ళకు విశ్వాసం కల్పించాలని మమ్మల్ని ఎందుకు తను ముందుగా నిలబడేటువంటి మనిషి ఆ రకంగా అన్ని దీంట్లో కొత్త సంఘాలని ఎవరైనా సమస్య తీసుకొస్తే వాళ్ళని ముందు సంఘం పెట్టిన తర్వాత మాట్లాడదామనే పద్ధతుల్లో కొత్త రంగాల్లోకి ఆయన చొరవ చూపేటువంటి పరిస్థితి ఉండేది ఇట్లా కానీ ఈ జిల్లాకి మాకు ప్రధానంగా తీవ్రమైనటువంటి లోటైతే ఉంటుంది ఏం చేయలేము ఇది సహజం దాన్ని సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పట్టుదలగా ఆమె ఏ ఆలోచనతో పనిచేసిందో ఆ పద్ధతుల్లో పనిచేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం అట్లాగే ఈ సంతాప సమావేశంలో ఉన్నటువంటి బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనరు ఈ జిల్లా ఉద్యమానికే కాదు తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక వర్గ ఉద్యమానికి ప్రజాతంత్ర ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటు వారి మృతికి పార్టీ రాష్ట్ర కేంద్రం నుంచి తెలంగాణ రైతు సంఘం నుంచి సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. మన కామ్రేడ్స్ వివరంగా మాట్లాడారు. చాలా ఒక మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చి చాలా రకాలుగా ఆదర్శవంతంగా ఉంది. మతాంతర వివాహాన్ని చేసుకోవడం ఈ సమాజం అంతా అంగీకరించే పరిస్థితి లేనటువంటి స్థితిలో కూడా ధైర్యంగా నిలబడి మతాంతర వివాహాన్ని చేసుకోవడమే కాదు
ఆ పిల్లలందరినీ కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దేటువంటి దాంట్లో కానీ మన నాయకులు చెప్పినట్లు మిల్కంపేట ఇళ్ల స్థలాల పోరాటం 2006లో ప్రారంభమైనప్పుడు ఆ పోరాటంలో జైలుకి వెళ్ళడానికి చాలా మంది కామ్రేడ్స్ వెళ్ళారు, ఇక్కడ ఉన్నారు. జైలుకు వెళ్ళడానికి పోలీసులతో తలపడడానికి ఏ కోశాన కూడా వెనకాడకుండా ధైర్యంగా నిలబడినటువంటి కామ్రేడ్. ఆ విషయంలో ఒక మహిళగా, మైనార్టీ మహిళగా బయటకు వచ్చి నిలబడేటువంటి దాంట్లో ఆదర్శంగా ఉంది. అదే రకంగా ప్రైవేటు వ్యక్తులు ఇళ్ల స్థలాల పోరాటం చేసేటప్పుడు దాడులు చేయడానికి కూడా సిద్ధపడినప్పుడు వాటిని ప్రైవేటు గుండాల యొక్క దాడుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దాంట్లో తన పాత్ర క్రియాశీలకంగా ఉంది. జైలుకి వెళ్ళడానికి భయపడలేదు, పోలీస్ స్టేషన్లని పోలీసులను ఎదుర్కోవడానికి భయపడలేదు, బయట వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా భయపడలేదు. అదే సందర్భంలో ఇతర రాజకీయ పార్టీలు అన్ని బుర్జువా పార్టీలతో కూడా కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు కూడా చాలా చొరవగా ఉండి పనిచేసింది. ట్రేడ్ యూనియన్ యాక్చువల్గా ప్రారంభమైనప్పుడు ట్రేడ్ యూనియన్తో సంబంధం లేదు, కానీ ట్రేడ్ యూనియన్లో ఒక నైపుణ్యాన్ని కూడా సాధించి ఆ రకమైనటువంటి చొరవ కలిగినటువంటి కామ్రేడ్, ఆ కామ్రేడ్ లేకపోవడం అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి లోటు. అదే రకంగా ఈ జిల్లాలో తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కూడా ఆ కామ్రేడ్కి రాష్ట్ర పార్టీ ఇచ్చింది. యాక్చువల్గా ఉమ్మడి జిల్లాలో గంగాధరప్ప గారి తర్వాత మళ్ళీ పార్టీ రాష్ట్ర కమిటీలో ఒక ఆ స్థాయిలోనికి వచ్చిందనంటే ఒక మహిళగా ఉండి కూడా ఇప్పుడు ట్రేడ్ యూనియన్కి జిల్లా కార్యదర్శిగా, అదే రకంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా రాగలిగిందనంటే తన చొరవ అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఆ కామ్రేడ్ లేనటువంటి లోటు ఒక తీవ్రమైనటువంటిది. దాంతోపాటు ఇప్పుడు కామ్రేడ్ ఆనంద్ పాటలు పాడతాడు, ప్రజానాట్య మండలికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, కానీ అన్ని రకాలుగా కుటుంబ వ్యవహారాలన్నీ తనే చూసుకోగలిగినటువంటిది ఇప్పుడు ఆనంద్కి కానీ పిల్లలకి కానీ ఒక తీవ్రమైనటువంటి లోటు. ఆ లోటు ఎవరం కూడా పూడ్చలేనటువంటిది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఆ కామ్రేడ్స్ ధైర్యంగా ఉండాలి. వారితో పాటు కుటుంబం ఆమె నమ్మిన సిద్ధాంతాన్ని ఎట్లా కట్టుబడి పనిచేస్తుంది అని చెప్పేసి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి నూర్జాన్ మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. మనం ఎవరు ఉన్నారు అని అంటే మన నూర్జాన్ చూపించవచ్చు. మనకి అన్న చెప్పాడు 2006లో ఉద్యమం, అంతకంటే ముందు కూడా ఒక అతివాద రాజకీయాలకు ఆకర్షితురాలై కూడా ఆ ఉద్యమంలో మమేకమై జైలు జీవితం కూడా గడిపింది. అదే వరంగల్ జిల్లా స్టేషన్ కల్పూర్లో అరెస్ట్ అయ్యి 18 నెలలు పసిపాప 9 నెలల బాబుని తీసుకెళ్ళి 18 నెలల జీవితం జైలు జీవితం గడిపిన తర్వాత తనలో రియలైజేషన్ వచ్చింది. దానికి పెద్ద వెంకటరాములు గారి గురువుగా ఉండి అనేక విషయాలు చెప్పి సిపిఎం పార్టీ వైపు తీసుకొచ్చినటువంటిది కూడా మనం చూపించు. ఈ సిపిఎం పార్టీ సిపిఎంలోనే కాదు, తను ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఒక విప్లవ రాజకీయాలకి ఆకర్షితురాలని పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి నూర్జాన్. ఒక కార్మిక వర్గం పోరాటాలే కాదు, ఏ పోరాటం చూసినా పోరాటాల్లో ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కార్మిక సంఘాలకు అతీతంగా వచ్చి రోజు నూర్జాన్కి కనీసం కడసారైనా చూసుకోవాలి అనేటటువంటిది ఒక ఇదితో వచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా, హాస్పిటల్ వచ్చినా కూడా ముందుండి వెళ్ళి చూపించి వాళ్ళకి ఫీజులు తగ్గించే విషయం. కానీ నూర్జాన్కి ఇంత అనారోగ్యం ఉన్నా కూడా మొన్న ఎందుకు వాటికి 3 కోట్లు చేసుకెళ్ళింది. మరి తన ఆరోగ్యం గురించి ఎందుకు అసలు చేసింది లేదు, పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా నిలకడగా కూర్చొని అన్నం తిన్నటువంటి సందర్భాలు నేను ఎప్పుడూ చూడలేదు. నిలబడే ఆనంద్ వస్తుంది, కొంచెం అన్నం పెట్టు, ఆనంద్ అన్నం పెట్టి నిలబడితే పరిగెత్తిన రోజునే చూశాను నేను. ఆ ఇంట్లో నేను ఎక్కువ కాలం నేను ఉన్నాను. బయట ప్రపంచం కార్మిక వర్గం నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పని చేయాలనేటువంటి ఒక కట్టు బాటును పెట్టుకుంది. తన అనేక నిర్బంధాలు వచ్చినాయి, జైలుకు వెళ్ళి అనేక నిర్బంధాలు, కేసులు వచ్చిన వాటిని కూడా తెలియదు.
అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగేరా. నువ్వు కన్ను మూసినావా వేలాది ప్రజల బతుకుల్లో, నువ్వు వెలుగై పోరాడావా. నూర్జహాన్ మా తల్లి నీకు నూరేళ్ళు నిండినాయా. నూర్జహాన్ మహాతల్లి నీకు నూరేళ్ళు నిండినాయా. హక్కుల దిక్కులు ఒక్కసారిగా నూర్జహాన్ మా తల్లి నీకు నూరేళ్ళు నిండినాయా. హక్కుల దిక్కులు ఒక్కసారిగా తుక్కటిల్లినాయా. నీ చిన్న కొడుకులు అడుగుతున్నారు ఏది చెప్పమమ్మా. నీ చిన్న కొడుకులు అడుగుతున్నారు ఏది చెప్పమమ్మా. నీ పసి పూనలు అమ్మ ఏడంటే ఏడ చూపమమ్మా. నీ పసి కూనలు అమ్మ ఏడంటే ఏడ చూపమమ్మా. ఎర్ర జెండా అడిగే తల్లి ఏడవున్నవంటూ, ఎర్ర జెండా అడిగే తల్లి నువ్వు ఏడవున్నవంటూ, ఉద్యమాతో వల్లో తల్లి ఎదురొస్తావంటూ. నూర్జహాన్ మా తల్లి నీకు నూరేళ్ళు నిండినాయా. దిక్కుల హక్కులు ఒక్కసారిగా తుక్కటిల్లినాయా. దిక్కుల హక్కులు ఒక్కసారిగా దిక్కుతల్లినాయా. ఆశా వర్కర్ల అంగన్వాడీల హక్కుల కోసం అండగా నిలిచావమ్మా. ఆశా వర్కర్ల అంగన్వాడీల హక్కుల కోసం అండగా నిలిచావమ్మా. మహిళా సమానత్వం కొరకు మడమ తిప్పని పోరువమ్మా. మహిళా సమానత్వం కొరకు మడమ తిప్పని పోరువమ్మా. శ్రమ జీవుల ఐక్యత కోసం గడవరకు కోరినావమ్మా. శ్రమ జీవుల ఐక్యత కోసం గడవరకు కోరినావమ్మా. నూర్జహాన్ మా తల్లి నీకు నూరేళ్ళు నిండినాయా. దిక్కుల హక్కుల ఒక్కసారిగా తుక్కటిల్లినాయా. కామ్రేడా నూర్జహాను నీకు జోహారమ్మా. నీ ఆశయ సాధన తీరే వరకు పోరాడుతామమ్మా. నీ ఆశయ సాధన తీరే వరకు పోరాడుతామమ్మా. జోహార్ కామ్రేడ్ నూర్జహాన్, కామ్రేడ్ నూర్జహాన్ గారి ఆశయాలను. కష్టజీవులకు అండగా నిలబడ్డ కామ్రేడ్ నూర్జహాన్ గారు మనందరినీ వదిలి అకస్మాత్తుగా